అరకులోయ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేసే అందాల సోయగం అరకు సొంతం. ప్రకృతి పచ్చని చీర కట్టుకుందా అనిపించేలా చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, లోయలు, పాలనురగల్లా జాలువారే జలపాతాలు, చల్లని వాతావరణం మనసుని ఆహ్లాదపరుస్తూ ఉంటాయి. ఆంధ్ర ఊటీగా, ఆంధ్ర కాశ్మీరంగా ఏ పేరుతో వర్ణించుకున్నా ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారు మాత్రం అరకును భూతల స్వర్గంగా పోలుస్తారు. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో, విశాఖపట్నానికి 115 కిలోమీటర్ల దూరంలో ఈ అందాల లోయ ఉంది. నయాగరాలను ఒలికించే జలపాతాలు, ప్రశాంతమైన వాతావరణంతో అబ్బరపరిచే ఈ ప్రకృతి సోయగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాల్సిందే గాని ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. ఇది కంటే అదా బాగుందేమో. తుంగగుడి అక్కడ ట్రై చేయాలి ఒకసారి. అరకులోయకు ఘాట్ రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉన్న దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ భలే సరదాగా ఉంటుంది. మొత్తం 46 టెన్నెళ్లు, బ్రిడ్జిలు మీకు స్వాగతం పలుకుతాయి. ఇక అరకులోయకు వెళ్లే మార్గమధ్యమంలో దర్శనమిచ్చే అనంతగిరి కొండలు కాఫీ తోటలకు ప్రసిద్ధి. అరకులోయను సందర్శించేవారు తప్పక వెళ్లాల్సిన చోటు బొర్రా గుహలు. ఈ గుహలు అరకులోయకు సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మేఘాలు నేల మీదకు దిగివచ్చే స్వర్గధామం ఆ ప్రాంతం. చల్లని వాతావరణం, అమాయక గిరిజనులు, ప్రకృతి రమణీయత పర్యాటకులను కనువిందు చేస్తుంది. మన్యం మంచు అందాలు. మంచుతెరను కప్పుకొని అచ్చం వెండికొండను తలపిస్తుంది అరకులోని మడగుడ ప్రాంతం. మబ్బులన్నీ చాపలా పరుచుకుని మనకు స్వాగతం పలుకుతున్నాయా అనేంతగా కనువిందు చేస్తుంది. మంచు బిందువులపై లేలేత బాణుడి కిరణాల దృశ్యాన్ని చూస్తే మనస్సు ఉత్తేజితమవుతుంది. మేఘాల కొండగా పిలువబడే ఈ ప్రాంతం నవంబర్ నుండి జనవరి వరకు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు అరకు అందాలను వీక్షించడంతో పాటు గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, నృత్యాలను తెగ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు గిరిజన వస్త్రధారణ, వారి సాంప్రదాయ దింసా డ్యాన్స్ కూడా నేర్పుతున్నారు. డప్పు వాయిద్యాలకు లయబద్ధంగా వేసే ధీంసా డ్యాన్స్ కు పర్యాటకులు ఫిదా అయిపోతున్నారు. ఇక ఇక్కడ నుండి అరకులో చాపరాయి, కటికి జలపాతాలు, పద్మావతి గార్డెన్స్, కాఫీ తోటలు, గిరిజన మ్యూజియంలు విశేషంగా ఆకట్టుకుంటాయి. వీటితో పాటు స్పెషల్ గిరిజన వంటకాలు కూడా పర్యాటకులకు నోరూరుస్తాయి. మేఘమాలల చేసే సందడి, చల్లని వాతావరణం నేల మీదనే మరో స్వర్గం ఉందా అనేంతగా ప్రత్యేక అనుభూతి కలిగిస్తోంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు అందుకే అందాల అరకులోయ ఆంధ్ర ఊటీగా పేరు పొందిందని చెబుతారు. అరకుకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. ఉద్యోగాలతో బిజీగా గడిపే ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కాసేపు అలా ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. మేమందరం హైదరాబాద్ నుంచి వచ్చాం ఫ్యామిలీతో. అయితే ఇక్కడ ఉన్న కల్చర్, నెగటివిటీ, అలాగే వాళ్ళ పురాతనం ఏమైతే ఉన్నాయో అవన్నీ బాగా అనిపిస్తున్నాయి. అలానే కాకుండా అరకు వచ్చిన తర్వాత సౌత్ పొల్యూషన్ లేకుండా అందంగా ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం. అంటే అందరు వచ్చి కొంచెం కల్చర్ యాక్టివిటీస్లో పాల్గొంటే అన్నీ తెలుస్తాయి మనకి. పాత ట్రెడిషన్లు ఎవరెవరు ఏంటి అందరు రండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ కల్చర్, నెగటివిటీ ముందు చూడడానికి వచ్చాము. చాలా బాగుంది, సూపర్ ఉంది. అందుకే దేశంలో